దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క జూన్ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి దేవుని హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనా పూర్వకంగా ఈ ఆరాధన కోరికను మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన దేవామ్మ తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైన నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయినా పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో మేము పాలు పొందనయించుడగా తండ్రి ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి అయినా తండ్రి ప్రభా ఈ ఆరాధన అంతటిలోనూ వాక్య ధ్యానంలో కూడా తండ్రి ప్రభా నీ ఆత్మ సహాయం అందించండి. కూడికలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలమైనటువంటి మా అందరికీ లైవ్లో తండ్రి ప్రభా ఇప్పుడు వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకి, ఆ తర్వాత కూడా వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఆయన తండ్రి ప్రభా నీ కృప ద్వారా నీ ఆశీర్వాదకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయంగా బ్రతులా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 283వ పాట పాడుతూ మనం ఈ ఆరాధన మనం ప్రారంభిస్తాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 283. స్తుతులు తండ్రి వందనములు వెతలు తీర్చిన దేవా. స్తుతులు తండ్రి వందనములు వెతలు తీర్చిన దేవా. గతములో నీ ప్రేమకై హల్లెలూయా, సతతము జడి కృపలకై హల్లెలూయా, సతతము జడి కృపలకై హల్లెలూయా, సతతము జడి కృపలకై హల్లెలూయా, సతతము జడి కృపలకై వ్యాధి బాధ శోధనను ఆదుకొంటివి ఆదరించి, వ్యాధి బాధ శోధనను
473వ పాట కూడా మనం పాడుకొని ఆ తర్వాత మనం ఆరాధనలో ప్రదర్శిద్దాం. 473 ఈ పాట పిలువ స్తుతి ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. 473 నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. కరెక్ట్ ఉన్నారంటే నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీకు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నిన్ను విడువను ఎడబాయను హామీ సెలవిచ్చితివి, అది నెరవేర్చితివి. నిన్ను విడువను ఎడబాయను హామీ సెలవిచ్చితివి, అది నెరవేర్చితివి. వాగ్దానమిచ్చిన వేర్చిన తండ్రి, వాగ్దానమిచ్చిన వేర్చిన తండ్రి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. కష్టకాలమందు ఆదరించినావయా, అమితమైన నీ కృపను కురిపించితివి. ఆమేన్. కష్టకాలమందు ఆదరించినావయా, అమితమైన నీ కృపను కురిపించితివి. కనురెప్పలాంటి నీ ప్రేమను కనుపరచితివి, కనురెప్పలాంటి నీ ప్రేమను కనుపరచితివి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. హల్లెలూయా. చివరిగా అందరం లేచి నిలబడి స్తుతి ఆరాధనలో మనం పాల్పొందుకుందాం. 496 మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా. ఈ యొక్క స్తుతి ఆరాధనతో వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలను మనం లెక్కించడానికి కూర్చుంటే మన ఆయుష్ ఏమాత్రం కూడా సరిపోదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన లెక్కలేనన్ని మేలు చేస్తూ ఉన్నాడు. శ్రమ కలుగుట కూడా మేలే, కీడు కలుగుట కూడా మేలే, అవమానాలు నిందలు కలుగుట కూడా మేలే. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీ ద్వారా నాకు కలిగే శ్రమలలో, నీ వలన నాకు కలిగేటటువంటి కీడు దినములలో నేను సంతోషముగా ఉండటము నాకు నేర్పించే ప్రభువా అని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయము దేవుని వలన మనకు కలిగే ప్రతి దానిలో కూడా సంతోషంగా ఆనందంగా ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఆయన ద్వారా పోషింపబడుతున్నటువంటి వారిగా ఆయన గుర్తించి ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులతో మాత్రమే కాకుండా ఆయన రహస్యరాత్రుల్లో మనం తీసుకుని కూడా వెళ్తాడు. ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో ఆయన చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనలో మనం పాల్గొందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా,
జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. నీది పౌరము మనసయా యేసయ్యా, నీది పౌరము మనసయా, నీది పౌరము మనసయా యేసయ్యా, నీది పౌరము మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా. నీది ప్రేమించే మనసయా యేసయ్యా, నీది ప్రేమించే మనసయా, నీది ప్రేమించే మనసయా యేసయ్యా, నీది ప్రేమించే మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణము నాంత వరకు విరచిపోలేనయా. నా ప్రాణము నాంత వరకు విరచిపోలేనయా. హల్లెలూయా యేసయ్యా, గ్లోరీ హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, నీది పౌరము మనసయా, నీది పౌరము మనసయా యేసయ్యా, నీది ప్రేమించే మనసయా, నీది ప్రేమించే మనసయా యేసయ్యా, నన్ను ప్రేమించే మనసయా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, గ్లోరీ హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్నిలో మనం నడిచినప్పటికీ కూడా మనం కాలిపోం. దానికి సాదృశ్యమే షద్రక్ మేషక్ అబేద్నెగోలు. అది కథ కాదు, అది చరిత్ర. దేవునికి స్తోత్రం. అది జరిగినటువంటి చరిత్ర. మండుతూ ఉన్నటువంటి అగ్నిగుండములో షద్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్, ఆ నెబుకద్నెజర్ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముగ్గురు భక్తిపరులు, ముగ్గురు నీతిమంతుల విషయములో ఎన్నో కుయుక్తులు పన్నాగములు పన్ని వారు సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు వారి ద్వారా ఘనపరచబడుతున్నాడని, మహిమపరచబడుతున్నాడని, వారు లేకపోతే వారు దేవుడిని ఎవరు కూడా ఆరాధించలేరని వారిని అగ్నిగుండములో కాల్చాలనేటటువంటి ఆ దుష్ట తలంపుతో వారిని అగ్నిగుండములో వేయించినప్పటికీ కూడా అది వారికి ఎంతో వెచ్చగా ఉంటూ ఉన్నటువంటి స్థలం. అక్కడ దేవుని యొక్క దూత వారితో పాటు కూడా ఉన్నది. అలాగే మన జీవితంలో కూడా అగ్నికి సాదృశ్యము లాంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా అందులో మనము కాల్చబడము కాక కాల్చబడము. మనతో ఉన్నటువంటి వాడిని మనము చూస్తే, మనతో ఉన్నటువంటి వాడిని మనము గ్రహిస్తే ఏది కూడా మనకు హాని తలపెట్టదు అని షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. జలములలో పడి మనము వెళ్ళినా కూడా ఆ జలములు మనల్ని ఏమీ కూడా చేయలేవు. అది మనకు దారి ఇవ్వాల్సిందే. అది కూడా చరిత్ర. ఎర్ర సముద్రం దారి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ విధముగా మనం ఎన్ని చూసినప్పటికీ కూడా ఆ చరిత్రలో మనము కూడా ఉండాలని, మన గురించి కూడా చరిత్రను చెప్పుకోవాలని త్రిత్వమై ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా మన జీవితంలో ఎన్ని వచ్చినప్పటికీ, దుఃఖం వచ్చినప్పటికీ కూడా మంచి స్నేహితుడుగా ఆయన మాత్రమే ఉన్నాడు. అందుకే ఇజ్రాయేల్ విషయంలో అంటాడు, వారి హృదయములో ఉన్న బాధ నిశ్చయముగా నాకు తెలిసేనని, నిశ్చయముగా నేను చూశాను, వారి దుఃఖములు నాకు తెలుసు అన్నాడు.
కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని దాచిపెట్టుకుంటారని లాస్ట్ సండే మీకు జ్ఞాపకం చేశాను. ప్రతి వ్యక్తి కూడా స్వార్థముతో తన జీవితంలో దాచిపెట్టుకుంటాడు. దాచిపెట్టని మనుషులంటూ భూమి మీద లేడు. కాబట్టి ఏమి దాచిపెడతాడంటే ఆ గుండెల్లో ఉండే బాధను దాచిపెట్టుకుంటాడు, గుండెల్లో ఉండే వేదనను దాచిపెట్టుకుంటాడు. ఇతరులతో పంచుకుంటే వారిని కూడా ఎందుకు బాధ పెట్టాలని అది దాచిపెట్టుకుంటాడు. మరి దాచిపెట్టుకుంటే దానికి పరిష్కారం ఎవరు చేయాలి? మనుషులకు ఆ బాధ చెప్పుకుంటే పరిష్కారము దొరుకుతుంది. మరి దాన్ని దాచిపెట్టుకుంటే పరిష్కారం ఏంటంటే ఆ బాధను చూస్తున్నటువంటి నీ తండ్రి ఉన్నాడు. క్రైస్తవుడు ఆ దుఃఖము తెలుసుకున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆయనకు మనం చెప్పుకోవాలి. ఆయనకు తెలియదని కాదు, చెప్పుకోవాలి. ఇజ్రాయేలు చెప్పుకుంటే పరలోకములో నుండి దిగి వచ్చాడు పరిష్కార మార్గమును మోషే ద్వారా అందించడానికి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, అన్నింటికీ పరిష్కారము ఒక్కటే ఒకటి, అది సత్యమై ఉన్నటువంటి మార్గమును చూపించినటువంటి పరిశుద్ధ గ్రంథమై ఉన్న దేవుడు మాత్రమే. అది కాకుండా నీ జీవితంలో దేనిని మనము ఆశ్రయించిన తిప్పలు తప్పవు. దేవునికి స్తోత్రం. అది నమ్మి విశ్వసించి వాక్య జ్ఞానంలోనికి మనం ప్రవేశిస్తాం. వాక్య జ్ఞానము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు స్టీవెన్ బ్రదర్ గారు ముందుకు వచ్చి వాక్య జ్ఞానము కొరకు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, కృపామయడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ జూన్ నెల ఆఖరి ఆదివారం ప్రభా, మరి నీ దాసునితో కలిసి మేము ప్రభా మరి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి నాకు నా కుటుంబానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మేము బ్రతికున్నామంటే అది నీ కృప. మా మంచితనము మా భక్తి ఏమీ లేదు నాయన. అయ్యా నీకు స్తోత్రం. మరి యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా జరగబోయేటువంటి ఆరాధనను ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రభా మరి వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడనే ఉంటున్నారు. మరి జూమ్లో వాట్సాప్లో వీక్షిస్తున్న బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడనే ఉంటున్నందుకు నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం నాయన. మేము నీ వాక్యముతోనే ఈ దినం వరకు జీవించగలుగుతున్నాం. అయ్యా నీకు స్తోత్రం నాయన. మరి విత్తబోయే వాక్యాన్ని ప్రభాని ఆయన విత్తుతున్నటువంటి మరి ప్రభా వాక్యం విత్తుతున్నటువంటి దాసుని నీ శిలువ చాటును మరుగుపరుచుకోనండి ప్రభా. మేము అది పెడచోన పెట్టకుండా నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో నాటబడి తద్వారా మేము దినదినము నీ కృపలో ఆ వాక్యానుసారంగా మేము ఎదిగే కృప మీరు దయచేయమని ఈ మధ్యాహ్న కాలము నీ పాదసన్నిధిలో మొక్కి వేడుకొచ్చినాం. అయ్యా నీకు స్తోత్రం. మేము ఇక్కడ ఏదో టైం పాస్ కోసం రాలేదు ప్రభా, నీ పాద సన్నిధిలో వచ్చి ఉంటున్నాం. మమ్మల్ని మేము రీఛార్జ్ కావాలి ప్రభా. నీకు స్తోత్రం. ఎలాగో మా మొబైల్స్ని ప్రభా మరి గంటలు ప్రభా మేము చూసుకుంటూ రీఛార్జ్ చేసుకుంటున్నాం. మరి మా ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభా నీ వాక్యము చేత రీఛార్జ్ చేయబడుటకు మీరు కృప దయచేయండి. ఈ లోకంలో మేము జీవించాలంటే మీ కృప కావాలి, నీ కాపుదల కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వాక్యము కావాలి నాయన. నీకు స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాలము నాయన నీకు స్తోత్రం. కొద్దిమంది అయినప్పటికీ ప్రభా నీకు స్తోత్రం. మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని దర్శించండి, బలపరచండి ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆరాధనను నడిపించి నీ కృపలో భద్రపరచమని, కూడి వచ్చిన అందరినీ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు పేట నేను బ్రతిమాలి వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రతి ఆదివారం కూడా మనము లైవ్లో వాక్యాలను మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి ఒక చివరి జూన్ మాసంలో చివరి పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో కూడా పాల్గొంటుంది. ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మరి క్లుప్తంగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. మోషే గారు ఒక ప్రార్థన చేశాడు. మోషే గారు చేసేటువంటి ప్రార్థనలో నుంచి 2 విషయాలను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా పొడవాటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో 2 విషయాలని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారు చేసేటువంటి ప్రార్థనను కీర్తనల గ్రంథంలో లిఖించి పెట్టారు. ఆ లిఖించి పెట్టినటువంటి 90వ కీర్తన మోషే గారు చేసేటువంటి ప్రార్థన. మోషే గారు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి 14వ వచనాన్ని 15వ వచనాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. 90వ
కీర్తన 14వ వచనము 15వ వచనములో మనం ఈ సమయంలో పరిశుద్ధాత్మను మనము ధ్యానించుకుందాం. 14వ వచనాన్ని చదువుతాం. ఉదయమున నీ కృపతో ఇది మోషే గారు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన. ఇది మనలాగా ఒక నలుగురు బాధ్యతలు మోస్తూ ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు మోస్తున్న వ్యక్తి కాదు. ఇది మనమందరము కూడా కుటుంబాలుగా ఉన్నాయి. ఒక 4 5 లేక ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది కుటుంబ సభ్యులను ఒక వ్యక్తి యజమానిగా ఉండి పోషిస్తాడు. కానీ ఇక్కడ మోషే అనేటటువంటి వ్యక్తి ఒక 4 5 పోషించేటటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాదు. దాదాపు ఒక 6 లక్షల కుటుంబాలు అనగా దేవుని యొక్క జనాంగం మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ బాధ్యత అనగా దేవుని ప్రజలైనటువంటి 6 లక్షల కుటుంబాలను నేను నడిపించాలంటే, పోషించాలంటే ఏం కావాలని అడుగుతున్నాడంటే, ప్రతి ఉదయమున నాకు తృప్తి కావాలి. ఎందుకంటే మనిషిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి తృప్తి లేదు. ఎవరు అవునన్నా కాదన్నా తృప్తి లేని మనుషులే బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి తృప్తి ఎవరి ద్వారా ప్రతి ఉదయమున నాకు కావాలంటున్నాడు అని అంటే, ప్రతి ఉదయమున నన్ను నీ కృప ద్వారా దర్శింపచేయి ప్రభువా. కాబట్టి ప్రతిరోజు ఉదయమున మనము లేవగానే ఎవరినో ఒకరిని చూస్తాం. నాకు తెలిసి చాలా మంది కొందరికి అలవాటు. ఏ అలవాటు అంటే, కొందరు లేవగానే ఇలా అనుకొని లేవగానే వాళ్ళ చేతులను వాళ్ళు చూసుకుంటారు. కొందరు వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులను పిలిపించుకొని చూస్తారు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మకు ఒక అలవాటు ఉండే. ఏమలవాటు అంటే, లేవగానే నా ముఖం చూసే అలవాటు ఉండే. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖున నా చేతితోటి డబ్బులు తీసుకునేది. అంటే చివరి దినంలో నా చేతిలో పైసలు పెట్టేది, డబ్బులు పెట్టేది. అరే రేపు మళ్ళీ నాకు నువ్వే ఫస్ట్ ఇవ్వాలి. అంటే తనకు ఒక నమ్మకం ఏంటంటే, పలానా వ్యక్తిని చూస్తే, పలానా వ్యక్తి ద్వారా నేను డబ్బు తీసుకుంటే అది నాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటటువంటిది. అంటే ఒక మనిషిని నువ్వు చూస్తేనే, నీ చేతులను నువ్వు చూసుకుంటేనే అంత దీవెన ఆశీర్వాదం అంటే, ఈ చేతులను చేసినటువంటి ఆ మనిషిని చేసినటువంటి దేవుణ్ణి చూస్తే, ఆ దేవుని కృప నిన్ను దర్శిస్తే ఇంకా ఎంత అద్భుతంగా నీ భవిష్యత్తు ఉంటుంది, ఇంకెంత అద్భుతంగా నీ యొక్క చరిత్రను దేవుడు రాస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, అనగా ఇక్కడ దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, ప్రతిరోజు ఉదయమున ఫస్ట్ నీవే, నీ కృపనే నన్ను దర్శించాలి. ఆ దర్శించినప్పుడు ఆ కృపను నేను స్వీకరించుకోవాలి. స్వీకరించుకున్న తర్వాత ఆ కృపతో నేను తృప్తిగా ఉండాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారు అనుకోండి, ఇంటికి వచ్చారు, వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఆహ్వానించుకోవాల్సిన విధంగా ఆహ్వానించుకోలేదు అనుకోండి, వచ్చిన వారికి ఎలా ఉంటుంది బిడ్డ? చాలా బాగుంటుంది. ఏమే? కాబట్టి ఎవరైనా మన దగ్గరికి వస్తే వారిని మనము ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించుకుంటే ఆ వచ్చినటువంటి వ్యక్తులకు తృప్తి ఉంటుంది, ఆనందాన్ని ఉంటుంది. అలాగే కృప ప్రతి ఉదయమున ప్రతి ఒక్కరి ఇంటికి వెళుతుంది, ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తుంది. అయితే అందులో ఎంతమంది ఆ కృపను వారి జీవితాలలో ఆహ్వానించుకుంటున్నారు అన్నదే ప్రశ్న. ఆ కృపను మనము ఆహ్వానించుకుంటే డెఫినెట్ గా తృప్తి అనేటటువంటిది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఆ తృప్తి, ఇప్పుడు ఇక్కడ మనం ప్రశ్నిస్తే ఎవరికైనా ఇక్కడ తృప్తి ఉందా అంటే డెఫినెట్ గా ఏం చెప్తారమ్మా? తృప్తి లేదు, నాకైతే లేదు. ఏమే? మరి దేవుడు నాకు ఏమైనా తక్కువ చేశాడంటే ఏమీ తక్కువ చేయలేదు, అన్నీ ఉన్నాయి, కానీ నాకు తృప్తి లేదు. ఏమే? ఇప్పుడు ఇంత సంతోషంగా మనం ఉన్నాం, పైకి మేము సంతోషంగానే కనబడుతూ ఉన్నాం, కానీ ఆ తృప్తి, ఆనందం అనేటటువంటిది హృదయములో నుండి రావాల్సినటువంటిది, ముఖములో కాదు తృప్తి ఉండాల్సింది. అది హృదయములో నుండి తృప్తి రావాలి. పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళైతే ఒక బాధ్యత తీరిపోతుంది అని ఒక తృప్తిగా ఉంటుందని అనుకుంటాం. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఉంటుందమ్మ తృప్తి? ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి దాని ద్వారా ఒక కొత్త ప్రాబ్లమ్సే క్రియేట్ అవుతాయి, కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. వీటన్నిటికీ పరిష్కారం ఏం చెప్తున్నాడు మోషే అంటే,
తల్లి గర్భములో మనల్ని చేసినటువంటి వాడే మనకు పరిష్కారము. క్రైస్తులో నేను అందరికీ నొక్కి వక్కానించి చెప్తాను. ఏమని చెప్తానంటే, తల్లి గర్భములో 9 నెలలు ఎలా ఉన్నామో తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి. ఏమే తల్లి గర్భములో ఎలా ఉన్నాము చెప్తారు ఎవరైనా? తమ్మి చెప్తావు బిడ్డ. తల్లి గర్భములో మనము ఎలా ఉన్నాము? శ్రీనివాస్ గారు చెప్తారు. శ్రీనివాస్ గారు, మన తల్లి గర్భములో ఎలా ఉన్నాము? పిండం అదే 9 నెలలు మనము దేవుణ్ణి కానీ, మోస్తున్నటువంటి తల్లిని కానీ, లేకపోతే మనల్ని ఆ తల్లి గర్భములో వేయబడటానికి కారణమైనటువంటి తండ్రిని కానీ ఏవైనా అడుక్కున్నామా? నాకు పలానా ముక్కు కావాలి, పలానా కళ్ళు కావాలి అని అడిగామా? అడిగలేదు. అంటే తల్లి గర్భములో ఆ దేవుడు మనల్ని ఎలా తయారు చేస్తూ ఉంటుంటే అలాగే తయారు చేయబడ్డారు. అంటే మన కోరికలు ఏవి కూడా అక్కడ కోరుకోలేదు. ఆ గర్భములో నుండి బయటికి వచ్చిన తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే, తల్లి గర్భములో దేవుని మీద ఆధారపడ్డాము. తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని మీద ఆధారపడటం పక్కన పెట్టేసి మిగతా వాటి మీద ఆధారపడుతున్నాం. అందుకే మనకు ఈ చెత్త చెదారం అనే బాధలు, వేదనలు అన్నీ కూడా ఇందుకే వస్తా ఉంటాయి. హాయిగా నిశ్చింతగా 9 నెలలు ఎందుకున్నాడు అని అంటే, దేవుడు ఏమి చేస్తే దానికి నోరు మెదపలేదు. ప్రశ్నలో ఏమి తిండి పెడితే అదే తీసుకున్నాడు. నాకు ఇది వద్దు, నాకు పలానా కావాలని కడుపులో ఉన్నప్పుడు అడగలేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత అడగటం ప్రారంభిస్తాం, కోరికలను కోరుకోవటం ప్రారంభిస్తాం. దేన్ని పోగొట్టుకుంటామంటే తల్లి గర్భములో ఉన్న తృప్తిని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడు దేని మీద ఆధారపడ్డామంటే దేవుని కృప మీద ఆధారపడ్డాం. సో ఇప్పుడు మోషే చెప్తున్నాడు, అదే కృప ప్రతి ఉదయమున నన్ను దర్శించాలి, దర్శించేటటువంటి ఆ కృప ద్వారా నేను తృప్తిగా ఉండాలి అంటాడు. ఆ తర్వాత ఏమన్నాడు తల్లి? 2వ మాట ఏమంటున్నాడు? 14వ వచనంలోనే, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషంగా ఉంటాము. క్రైస్తవం అప్పుడే, ఎప్పుడు? నీ కృప మా దగ్గరికి వచ్చినప్పుడు, మాకు తృప్తి కలిగినప్పుడు మా దినములన్నీ మేము ఉత్సాహంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. మరి మన దినములు ఎన్ని సంవత్సరాలు చెప్పగలరా? మన దినములు ఎన్ని సంవత్సరాలమ్మా? మనిషికి ఆయుష్ ముగింపు లేదు, గుర్తుపెట్టుకోలేదు. ఈ ప్రపంచములో ఉన్న ప్రతి దానికి ఆయుష్ ముగింపు ఉంది. ప్రతి జంతువుకి ఆయుష్ ముగింపు ఉంది, ప్రతి పక్షికి ఆయుష్ ముగింపు ఉంది, ప్రతి ప్రాక్య పురుగుకు ఆయుష్ ముగింపు ఉంది. కానీ మనిషికి మాత్రమే ఆయుష్ ముగింపు లేదు. నా మాటతో ఎంతమంది ఎక్కిపిస్తారు? మనిషికి ఆయుష్ ముగింపు లేదు. తమ్ముడు ఒక్కడే ఎక్కిపిస్తాడు, నువ్వు ఎక్కిపిస్తాడు. మనిషికి ఆయుష్ ముగింపు లేదు. ఏ మతమైనా తీసుకోండి, ఏ మత గ్రంథమైనా తీసుకోండి, స్వర్గం నరకం ఉందా లేదా? అంటే మనిషికి మాత్రమే దేవుడు స్వర్గాన్ని కానీ నరకాన్ని పెట్టాడు. అంటే ఇక్కడ మనము జీవితాన్ని ముగిస్తే, ఇక్కడ జీవితాన్ని ముగించగానే ఎక్కడ కన్ను తెరవాలా? మరణము అన్న పేరుతో ఇక్కడ మనము కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరవాలా? స్వర్గం. స్వర్గములోనైనా తెరవాలి, లేదా నరకములోనైనా తెరవాలి. అంటే మన దినములు ఇక్కడ భూమి మీద ముగించగానే నరకములోనైనా కొనసాగబడుతుంది, స్వర్గములోనైనా కొనసాగబడుతుంది. మరి నరకములో ఉత్సాహం ఉందా? నరకంలో సంతోషం ఉందా? నరకంలో ఆనందం ఉందా? నరకంలో తృప్తి ఉందా? లేదు. అది స్వర్గములో ఉంది. అందుకే ఇక్కడ మోషే ఏమడుగుతున్నాడంటే, మా దినములన్నీ మేము ఉత్సాహంగా సంతోషంగా ఉంటాము. అలా ఉండేటట్టు చెయ్యి ప్రభు అని అడుగుతూ ఉంటాం. అలా ఉండేటటువంటి విధముగా నా జీవితానికి కావలసినటువంటి మార్గమును చూపించు అని అంటున్నాడు. అందుకే యేసు వచ్చి లోకములో తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేనే మార్గమును అని పరిచయం చేసుకున్నాడు. అంటే స్వర్గానికి వెళ్ళాలి అని అంటే నేను చూపించినటువంటి మార్గములో వెళితేనే మీరు పరలోకానికి చేర్చబడతారు అని చెబుతున్నాడు. లాస్ట్ టైము శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చినప్పుడు తనకు ఏమంటారు పెట్టాలి, గూగుల్ మ్యాప్ పెట్టాం రావటానికి. ఇక్కడికి రావడానికి పెట్టినా కూడా తిరుగుతూనే ఉన్నాడు, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు, అడ్రస్ దొరకట్లేదు. మరలా నేనే వెళ్ళి తీసుకొని వచ్చా. అంటే నేను ఉన్నటువంటి ఇంటికి నేనే వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ అడ్రస్ దొరకటం కష్టమే అన్నాడు. బహుశా ఈరోజు కూడా కష్టమై ఉంటుంది, దేవుని స్తోత్రం. ఈరోజు కూడా ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడతారు, ఫోన్లో అడ్రస్ అడిగింటారు. అంటే మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మన చేతిలో అడ్రస్ ఉన్నా కూడా వెళ్ళలేకపోతుంది. మరి పరలోక రాజ్యానికి ఎలా వెళ్తామమ్మా? పరలోక రాజ్యానికి నీకు అడ్రస్ తెలవాలి. హౌ వి హ్యావ్ టు గో. అక్కడికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక దారి. ఏంటి అంటే పాపము లేకుండా బ్రతకటమే పరలోక రాజ్యానికి వెళ్ళే దారి. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని పూజలు చేసినా, పురస్కారాలు చేసినా, ఇప్పుడు 4 పాటలు పాడుకున్నాం. ఆ 4 పాటలు పాడుకొని మనం పాపం చేస్తే మనం పరలోకానికి వెళ్ళాం. క్రైస్తవులో గట్టిగా ఆరాధన చేశాము, వాయిద్యాలు వాయించాము. అది అలా చేసి మనం పాపం చేస్తే పరలోకానికి మనం వెళ్ళాం. ఆ పాపములో భయంకరమైనటువంటి పాపం ఏంటంటే గర్వము, అహంకారం. క్రైస్తవులో మనిషి ఎప్పుడు కూడా గర్వపడద్దు, మనిషి ఎప్పుడు కూడా అహంకారం చూపించదు. స్టేటస్లో మాత్రం బ్రహ్మాండంగా మెసేజ్లు పాస్ చేసుకుంటారు. ఎందుకు పాస్ చేసుకుంటారో నాకు తెలియదు. మనం పాటించినప్పుడు స్టేటస్లో పెట్టి ఎందుకన్నా, మన తమ్ముడు చక్కటి స్టేటస్ పెట్టాడు. ఆ పెట్టిన తర్వాత ఇంకొకరు పెట్టారు, ఇంకోరు పెట్టారు. అంటే ఒక చిన్న పాపను చూపించాడు, ఫోటోలో చూపించి అందులో మనము ఏం పోస్తే ఆ పాప అదే తయారవుతుంది అని. అంటే మనం ప్రేమను పోస్తే ప్రేమతోనే ఆ పాప పెరుగుతుంది. మనం ద్వేషమును పోస్తే ఆ పాప ద్వేషమేతోనే పెరుగుతుంది అని పోసారు. అది వాట్సాప్ పెట్టారు. అంటే అది మనం ఇతరులకు పాస్ ఆన్ చేయటానిక, ముందు మనం పాటించి పాస్ ఆన్ చేయటానిక? చిన్నప్పుడు ఎలాగో చేయలేదు, కనీసం పెద్దగైన తర్వాత ఆ ప్రేమను ఆ పిల్లల్లో వ్యక్తపరిచేటట్టుగా చేద్దాం. దేవునికి స్తోత్రం. వారిని మనము ద్వేషించిన కొలది వారిలో మనము ద్వేషముని నింపుతూ ఉండాలి. కాబట్టి వారిని మనము ద్వేషములో నుంచి ప్రేమలోనికి నడిపించాలంటే తూ కిత్తా హై అంటే మై క్యాహు అనేసి ఈ ప్రపంచమునే వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుని స్తోత్రం. ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్ని త్యాగాలు చేస్తున్నా ఆ త్యాగాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే వారు ప్రేమతో సంతోషంగా బ్రతకడానికి మాత్రమే త్యాగాలు చేస్తున్నారు. వారు ప్రేమతో బ్రతకనప్పుడు, వారు సంతోషంగా మన ద్వారా బ్రతకనప్పుడు వారి కొరకు మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థాలు, వృధానే. ఇప్పుడు ఇక్కడ మా అత్తమ్మ ఉంది, ఆమె ఎన్నో బాధ్యతలు, 5 పిల్లలు, 5 పిల్లల్ని పెంచింది, పోషించింది, మళ్ళీ వాళ్ళ పిల్లలను పోషించింది. ఎప్పుడు కూడా పిల్లల్ని కానీ పిల్లల్ని కానీ పల్లెత్తు మాట అనదు. ప్రశ్నలో నా ద్వారా మీరు ఈ రోజున ఇలా ఉన్నారు అని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే నేను నా పిల్లలకు చేస్తున్నానని బాధ్యత వహించి చేసింది కనుక. అందుకే పిల్లలు ఈ రోజున ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ఆ తల్లి కడుపులో పుట్టినటువంటి మనము అదే ప్రవర్తన మనము చూపిస్తే మన పిల్లలు కూడా దీవెనకరంగా ఉంటారు, మన పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. అలా కాకుండా మనం ఏదో పరాయోలకు చేస్తూ ఉన్నట్టుగా మన మాటల ద్వారా మనము అంటే వారి జీవితాలు అటు కాకుండా ఇటు కాకుండా నట్టేట్లో కొట్టుకొని పోతాయి. దేవుని స్తోత్రం. నేను ఎక్కడుంటే నాకు సంతోషం, నేను ఎక్కడుంటే నాకు ఆనందం. అక్కడ చూస్తే ఆనందం లేదు, ఇక్కడ చూస్తే ఆనందం లేదు. చివరికి నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే మోషే చెప్తున్నాడు, ఆయన కృప దగ్గర దొరుకుతుంది. క్రైస్తవులు, ఆయన మాత్రమే. నీ కన్న తల్లిని అసహించుకుంటుంది, కన్న తండ్రి అసహించుకుంటాడు, తోబుట్టువులు అసహించుకుంటారు, ప్రపంచమంతా అసహించుకుంటుంది. ఎంత పాపము చేసినా కూడా దేవుడు ఒక్కడే అసహించుకొని వాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఒక్కడిని అసహించుకోడు. అందుకే ఆయన వచ్చి చెప్తాడు, నేను పాపులను ప్రేమించడానికి వచ్చాను అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మనమైతే పాపము చేస్తున్నటువంటి వాడిని అలా దూరంగా పెడతాం. అది ఎవరైనా సరే దూరంగా పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన దినములన్నీ దయచేసి నేను చెప్తున్నాను, మనము ఇక్కడ బ్రతికేది శాశ్వతమైనది కాదు. మనం బ్రతకబోతున్నటువంటి చోట్లు రెండు ఉన్నాయి, నరకము, స్వర్గం. నరకములోనికి వెళ్ళేటటువంటి విధంగా భూమి మీద బ్రతుకుతారా, స్వర్గానికి వెళ్ళే విధంగా భూమి మీద బ్రతుకుతారా, అది మన చేతికి దేవుడు వదిలేశాడు. ప్రైజ్ ది లార్డ్. స్వర్గానికి వెళ్ళాలనుకున్న వారు దయచేసి రెండు విషయాలను వదిలిపెట్టండి. గర్వమును వదిలిపెట్టండి, అహంకారాన్ని వదిలిపెట్టండి. ఎవరిలోనైతే గర్వము, అహంకారం ఉంటుందో వాడు స్వర్గానికి పోకపోగా ఈ లోకములో సర్వనాశనమైపోతుంది వాళ్ళ బ్రతుకు. అందుకే సామెతల గ్రంథంలోనే ఈ మాట అంటాడు. చదువుతారు బిడ్డ, 16వ అధ్యాయం 6వ వచనం, 6:16. సామెతల గ్రంథం, నాశనములకు ముందు గర్వము నడుచును, అహంకారమునకు ముందు, పడిపోవటకు ముందు అహంకారము నడుచును అని అంటాడు. 16వ కీర్తన, సామెతల గ్రంథం 16 బిడ్డ 16:18 చదవడమా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18. నాశనమునకు ముందు అంటే నేను నాశనం కాబోతూ ఉన్నానని ఏం చెప్తుంది నాకు? నాలో గర్వము వచ్చింది అని అంటే దాని తర్వాత నాకేం రాబోతుందంటే నాశనము రాబోతుంది. ఈ సత్యము తెలిసి కూడా ఆ గర్వమును మనము విడిచిపెట్టలేకపోతున్నాం. ఆ గర్వమును మనం విడిచిపెట్టనప్పుడు మనం ఎన్ని ఆరాధనలు చేసేం లాభము, ఎన్ని ప్రసంగాలు చేసేం లాభము, ఎంతగా ప్రార్థన చేసేం లాభము, ఎంత ధారాళంగా దేవునికి కానుకలిచ్చి ఏమి లాభం? దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా రాయబడి లేదు, ఏ మతంలో కూడా రాయబడి లేదు క్రైస్తవులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారని, హైందవులు వెళ్ళరు అని, క్రైస్తవేతలు వెళ్ళరని రాయలేదు. పాపము చెయ్యని వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. పాపము చెయ్యని వారు మాత్రమే. ఆ పాపము ఏటి పాపమని నేర్పించేదే ఈ పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చదువుతున్న, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే నాలో అహంకారం ఉందంటే నా జీవితం పడిపోతుంది. అంటే నాకు ₹1,00,000 సంపాదిస్తున్నాను. ₹1,00,000 సంపాదిస్తున్నప్పుడు నాలో ఏముందంటే అహంకారం ఉంది. ఆ అహంకారంను నేను తగ్గించుకోకపోతే ఆ 1,00,000 2,00,000 అవుతుంది. కానీ ఆ 1,00,000 నేను సంపాదించి నాలో అహంకారమును పెట్టుకుంటే 1,00,000 నుంచి 50కి పడిపోతాను, 50 నుంచి 25కి పడిపోతాను, 25 నుంచి 10కి పడిపోతాను, 10 నుంచి ఏమీ లేకుండా పడిపోతాను. దేవునికి స్తోత్రం. బంగ్లాలో ఉన్నటువంటి నేను రేకుల గదిలోనికి వచ్చేస్తాను, రేకుల గదిలో ఉన్నటువంటి నేను గుడిసెలోనికి వచ్చేస్తాను, చివరికి చెట్టు కుందికి వచ్చేస్తాను. దీనికి అంతటికి కారణం ఎవరు కాదు, నాలో ఉన్న అహంకారమే. క్రైస్తవం. ఆ అహంకారం మన జీవితాన్ని పతనం చేస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులుగా అయినటువంటి వారు, లేదా ఎప్పుడో తల్లిదండ్రులమైనటువంటి మనమందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని మీరు ఎలా పెంచినా పర్వాలేదు, కానీ మీలో గర్వం లేకుండా, అహంకారం లేకుండా, వారికి గర్వము అహంకారం రాకుండా పెంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గర్వం, అహంకారము పిల్లల్లోనికి వచ్చేటట్టుగా పెంచితే మాత్రము వారిని మీరు జీవితంలో గొప్ప స్థాయికి తీసుకురాకపోగా వారి జీవితాన్ని పతనం చేస్తారు. పెద్దలు అంటారు, ఏమంటారంటే తనను తాను, మన బైబిల్లోనే ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. క్రైస్తవం. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఎందుకు తగ్గింపు హెచ్చింపులు? దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటే వచ్చావు, నవ్వుకుంటూ రాలేదు. వాడు నవ్వుకుంటూ బయటకు వచ్చాడంటే, పుట్టిన వ్యక్తి నవ్వాడు అనుకోండి, డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోతారు, వాడికి ఏదో డిఫెక్ట్ ఉందనుకుంటారు. కాబట్టి పుట్టినటువంటి వ్యక్తి ఫస్ట్ ఏం చేస్తే సంతోషంగా ఉంటారు చెప్పండి అమ్మా? ఏడిస్తేనే అందరికీ సంతోషం. పుట్టినప్పుడు పుట్టిన వ్యక్తి ఏడుస్తాడు, చచ్చినప్పుడు ఆ చచ్చినటువంటి వ్యక్తి ఏడువాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. ఆ మిగతా వాళ్ళు ఏడ్చే ఏడుపుల్లో వగల ఏడుపులే ఎక్కువ ఉంటాయి. దేవుని స్తోత్రం. నాటకాల ఏడుపులే ఎక్కువ ఉంటాయి. మనస్ఫూర్తిగా ఏడ్చేటటువంటి వారు చాలా తక్కువ మంది కనబడతారు.
మళ్ళీ 3 వద్దులు, 5 వద్దులు, 9 వద్దులు, 11 వద్దులకు మళ్ళీ మటన్లు, చికెన్లు, మళ్ళీ కీచుకాట్లు, మళ్ళీ సారాయి, మళ్ళీ కళ్ళు దుకాణాలు అన్నీ నడుస్తూనే ఉంటాయి మళ్ళీ. ఏమే కాబట్టి మనిషి అనేటటువంటి వాడు నిజంగా ఎలా బ్రతకాలి? చదువుకుంటే ఆ గర్వం, అహంకారం గురించి చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం, అదే సామెతల గ్రంథంలో 8:13. దేవుడు అసహించుకుంటున్నటువంటివి అక్కడ కొన్ని రాస్తాడు. చదువునా 8:13 చదువునా లేదా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవాలి. ఏంటి ఆ చెడుతనము? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇవి దేవునికి అసహ్యం. దేవుడు అసహించుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నాము చెప్పాలి? అసహ్యము అంటే ఏంటో తెలుసా బట? అసహించుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి అమ్మా? మన ఇంట్లో మనం వాడుకున్నటువంటివే, మన ఇంట్లో మనం వాడుకుంటున్నటువంటివే అవి పనికి రాకుండా ఉంటున్నప్పుడు వచ్చినాడు. ఇక్కడ బిడ్డ నాన్న ఇక్కడ పెద్దోళ్ళు అక్కడ కూర్చున్నారు కదా అమ్మ, ఇక్కడ కూడా రండి, ఇక్కడ కూర్చో. మనమే వాడుకుంటాం వస్తువులు. ఇప్పుడు ఉల్లిగడ్డ వంట చేయడానికి ఉల్లిగడ్డను కట్ చేస్తారు. ఉల్లిగడ్డను కట్ చేయడానికి ముందు ఉల్లిగడ్డ పైన ఉన్నటువంటి ఆ పొట్టంతా తీసి ఒక కవర్లో ఇస్తాం. లేకపోతే మనం తిన్న తర్వాత మిగిలినటువంటిది కూడా అదే కవర్లో వేస్తాం. ఆ తర్వాత ఉదయం వేసాము, మధ్యాహ్నం అలాగే ఉంటుంది ఆ కవరు, రాత్రికి అలాగే ఉంటుంది. తెల్లారు ఏం చేస్తాం? ఉంచుకుంటే ఏమైంది? ఉంచుకో కదా, నీదే కదా, నువ్వేసేవే కదా, కవర్లో మనమే చేసాము. అది సమయము గడుస్తూ ఉన్న కొద్దీ అందులో నుంచి వచ్చేటటువంటి ఆ వాసనను నువ్వేం చేస్తున్నావు? అసహ్యించుకుంటున్నావు, గ్రహిస్తున్నావు? అసహ్యించుకొని అది నీ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడవు. ఇష్టపడకుండా వెంటనే ఏం చేస్తామంటే దాన్ని తీసి పడేస్తాం. అంటే మనం వాడుకున్నటువంటి వస్తువులే అందులో నుంచి ఒక మనం పీల్చుకోలేనటువంటి వాసన వస్తుంటే అసహించుకొని పడేస్తున్నప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నేను చేసినటువంటి మనుషుల్లో నుంచి నాకు కంపు వాసన వస్తా ఉంది, భయంకరమైనటువంటి వాసన వస్తా ఉంది, నేను అసహించుకుంటున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని పారేయకముందే, నేను మిమ్మల్ని వద్దు అని అనుకోకముందే, నేను దేనిని అసహించుకుంటున్నానో దానిని మీలో నుంచి పారేసేయండి, ప్రైస్తున్నాను, దాన్ని మీలో నుంచి తీసేసేయండి అంటున్నాడు. ఆయన అసహించుకుంటుంది నీలో ఉన్న గర్వమును, మనలో ఉన్న గర్వమును అసహించుకుంటున్నాడు, మనలో ఉన్న అహంకారమును అసహించుకుంటున్నాడు, మనలో ఉన్న దుర్మార్గమును అసహించుకుంటున్నాడు, మనలో ఉన్న కుటిలమైన మాటలు అసహించుకుంటున్నాడు. వయసులో ఇక్కడికి మా ఇద్దరు తమ్ముళ్ళే, వాళ్ళిద్దరు, ఆ ఇద్దరు తమ్ముళ్లను ఎంతో వాళ్ళని కలిసినప్పుడు ఎంతో చక్కగా ప్రేమతో మాట్లాడతాడు. అప్పుడప్పుడు తమ్ముడు అంటాడు, శివన్ తమ్ముడు అంటాడు, మా సొంత అన్నలు కూడా ఇంత ప్రేమ చూపెట్టరన్న, నువ్వు ప్రేమ చూపిస్తావని అంటాడు. వయసులో అదే తమ్ముని మీద అంత ప్రేమ కనపరుస్తున్నాడు. నా మీద ఎంత నమ్మకం అంటే వాళ్ళ సొంత అన్నల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు అని నమ్ముతున్నాడు. కానీ అతని గురించి, అతని కుటుంబం గురించి, అతని వెనకాల, అతని బంధువుల దగ్గర, అతని స్నేహితుల దగ్గర నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడతాను. క్రైస్తవం తన కొడుకు గురించి మాట్లాడడం కూడా మాట్లాడతాను, తన కూతురు గురించి మాట్లాడడం కూడా మాట్లాడతాను, తన అల్లుల గురించి మాట్లాడతాను. అంటే సందర్భము రాకపోయినప్పటికీ కూడా కావాలని ఆ టాపిక్ని ఎత్తి మాట్లాడతాను. అంటే ఇప్పుడు నాకు కుటిలమైన మనసు ఉన్నట్ట లేదట? అలా చాలా మంది ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. మన పిల్లల విషయంలో ఒకలాగా, ఇతరుల పిల్లల విషయంలో ఒకలాగా. ఇక్కడ మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఓపెన్గా నేను మాట్లాడతాను. చింకు కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు, అతనికి మాకు మధ్యలో నాకు మన్మరాలు పుట్టింది, సంవత్సరం తేడాలు, వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. ఏమే వాడు ఇక్కడ ఉన్నాడు బోయినపల్లిలో, ఈమె కూడా ఉంది ఇక్కడ. బోయినపల్లి ఎక్కడ, గాంధీనగర్ ఎక్కడ. అక్కడ వాడేం చేస్తే ఇక్కడ ఇది ఈమె చేయాలి. ఏమే
ఇక్కడ ఈమెం చేస్తే అక్కడ అంటే బాల్యము నుండే మన రక్తమే అయినప్పటికీ, మన బంధుత్వమే అయినప్పటికీ ఒక పోటీతత్వం. ఈ పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉంటే పర్వాలేదు, ఇది క్రమక్రమంగా అనారోగ్యంగా మార్చబడతా ఉంది. క్రైస్తవులో ఇది దేవుడు అసహించుకుంటున్నాడు చూడు, అది మనలోనికి వచ్చేస్తా ఉంది కదా. అందుకే మోషే కోరుకుంటున్నాడు, మా దినములన్నీ కూడా హర్షిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే, హర్షిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే, ఆనందిస్తూ సంతోషంగా ఉండాలి అని అంటే ఏం కావాలంటున్నాడమ్మా? గర్వము లేకుండా చేయి ప్రభువా. క్రైస్తవులో మా దినములన్నీ మేము గర్వముగా లేకుండా చేయి ప్రభువా, అహంకారము లేకుండా చేయి ప్రభువా, దుర్మార్గము లేకుండా చేయి ప్రభువా, కుటిలమైన మాటలు లేకుండా చేయి ప్రభువా అంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున మోషే చేస్తున్నటువంటి ప్రార్థన మనమందరం కూడా చేయటం నేర్చుకుంటాం. నీకు ఎన్ని ఇచ్చినా అందులో నిన్ను నేను తగ్గించుకుంటాను. యాకోబు పత్రికలో స్పష్టంగా అందరికీ వాక్యాలు తెలుసు, నేను మళ్ళీ చదివించాను. ఈ నాలుకను స్వాధీనంలో చేసుకున్నవాడు మాత్రమే తృప్తిగా ఉంటాడట. దేవుని స్తోత్రం. ఈ నాలుకను మనము స్వాధీనములో పెట్టుకోకపోతే జీవితంలో నువ్వు దేనిని కూడా సాధించలేవు. అయితే ఈ నాలుకను ఎవ్వడు కూడా సాధు చెయ్యలేదు. రాసేసాడు బైబిల్లో. ఇది 3వ అధ్యాయం 5వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. ఈ నాలుక అగ్నితో పోల్చాడు. ఎంత చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుంది. అడవిని తగలబెట్టడానికి ఎంత నిప్పు కావాలి బేట? చిన్న నిప్పురవ్వ చాలు అగ్నిని తగలబెట్టడానికి. అలాగే కుటుంబాలను తగలబెట్టడానికి, సంతోషంగా ఉన్న కుటుంబాలను పాడు చేయటానికి ఈ నాలుకతో ఒక అనకూడని మాట అంటే చాలు, ఆ కుటుంబం సర్వనాశనం. క్రైస్తవులు పలకకూడని మాట పలికితే చాలు. ఇక్కడ మా మర్దలు ఆమె పాప పుట్టినప్పుడు ఆమెకు తినబెట్టేటప్పుడు పిల్లలు సతాస్తారు కదమ్మా. ఇప్పుడు మా మన్మరాలు 2 గంటలు తింటారు, 2 hours తింటారు. మనం ఎవరైనా తింటారో లేదో తెలియదు, కానీ ఆ ఓపికతో 2 గంటలు ఏం చేయాలి? తినబెట్టాలి. మరదలు చూశాను నేను ఒకటే, ఆ పాపని తినబెడుతుంది. ఎందుకంటే ఆ పాప కడుపు నిండటానికే తినబెడతా ఉంది. ఆ పాప సతాంచేసరికి చాలా సందర్భాల్లో నేను అన్నాను, అనొద్దు పెట్టాలి, బొండా తినే అంటారు. రైతులో బొండా తినే సతాంచుతావు. నీతోనే గంటలు గంటలు గడిపితే అటు మీ నాయన పని చేయాలా, మీ అన్న పని చేయాలా, వంట పని చేయాలా, ఇన్ని పనులు చేసుకుంటూ నిన్ను గంటలు గంటలు అని ముండా తినే అంటుంది. ఏమే కన్న కూతురుకు తినబెట్టుకుంటూ భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటుంది? నీ పెళ్ళైన తర్వాత నీ భర్త చచ్చిపోయేటటువంటి ముండమోసిన దినాలను అని తినిపెట్టుకుంటూ దీవిస్తాం. తెలియకుండా, అది కావాలని కాదని, తెలియకుండా ముండమూసినటువంటి భవిష్యత్తు నీకుంటుంది కాక. ఎవరన్నా కావాలని అంటారమ్మా? అది అంటే మనకు తెలియకుండానే అసహనం అనేటటువంటిది ఈ నాలుక ద్వారా ఆ నాశనం అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుకను సాధువు చేసుకోవాలి. అందుకే నేను కొన్ని సంవత్సరాలు అయిపోయింది మాటలు మాట్లాడటం తగ్గించడం సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే మాట్లాడి ఎదుటి వ్యక్తిని మంచిగా మాట్లాడినా కూడా తప్పులు వెతుకుతున్నటువంటి దినాలలో బ్రతుకుతున్నాము. ఏమైనా ఇప్పుడు సాయికి ఏదైనా మంచి చెప్పాడు అనుకోండి, అందులో మంచి చూసేది తక్కువ, చెడు చూసేదే ఎక్కువ. దేవుని స్తోత్రం. ఎవరైనా కాబట్టి ఏమైవి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఈ నాలుకను సాధువు చేయాలంటే ఏం చేసుకోవాలి బేట? మాటలాడుటకు నిదానించవలను అన్నాడు అదే యాకోబు పత్రికలో. అమ్మ, మన దినములన్నీ కూడా హర్షించి సంతోషంగా ఉన్నారంటే ప్రిసిల చెప్తున్నా, నీకు మాత్రమే అందరికి చెప్తున్నాను, ఈ నాలుకను సాధువు చేసుకోండి. క్రైస్తులో ఈ నాలుకతో ఎప్పుడు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. క్రైస్తులో ఈ నాలుకతో ఎంత తక్కువ మాట్లాడితే నీ జీవితం అంతా బాగుగా ఉంటుంది. చేతులకు పని ఎక్కువ చెప్పండి, నాలుకకు పని
తక్కువ చెప్పాలి. నాలుకకు చేతులకు సమానంగా పని చెప్పారనుకోండి, ఆ కుటుంబాలు సంతోషంగా ఉండవు, ఆనందంగా ఉండవు. కాబట్టి మన కుటుంబాలలో సంతోషం, ఆనందంగా ఉండాలంటే నువ్వు పిల్లలకు ఏం చేస్తున్నావు కాదు, పిల్లలకు నాలుకతో నువ్వు బాధ పెట్టకుండా ఉన్నావా లేదా చూసుకో. కాబట్టి ఆ నాలుకను సాధువు చేసుకునేటటువంటి విధముగా అంటున్నాడు, ఆ దినములన్నీ కూడా మేము హర్షించి సంతోషంగా ఉంటాం. చివరి మాట చదివేట కీర్తనలోనే 15వ వచనంలో 14 చదివాం, 15 చదివేట. నీ వలన నీవు మమ్మును శ్రమపరిచిన దినం బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు మమ్మల్ని శ్రమ పరచినటువంటి దినములన్నీ మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, నీ ద్వారా నాకు శ్రమ కలిగినటువంటి దినములలోను, నీ ద్వారా నాకు కీడు కలిగే సమస్యలలోను కూడా ఏం నేర్పించుకుంటున్నాడమ్మా? సంతోషముగా ఉండటం నేర్పించు అంటున్నాడు. మనకేం కలిగింది? మనకేం కలిగింది? లోక సంబంధంగా కీడు లోక సంబంధంగా ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్ల. మనం అంటాంగా ఆయన చిత్తం లేని ఏది కూడా భూప్రపంచంలో జరగదని అంటామా? చెప్పరు. ఏది జరిగినా దేవుని సెలవు చెప్పుకునే జరుగుతుందా, జరగట్లేదా అమ్మా? అది మంచి జరిగినా దేవుని వల్లే, చెడు జరిగినా దేవుని వల్లే. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ వలన నాకు శ్రమ కలిగిన దినములు కూడా నన్ను సంతోషంగా ఉండేటట్టు నాకు నేర్పించు ప్రభువా. క్రైస్తవులు, నీ వలన నా హృదయము బాధ, వేదన, గుండె పగిలిపోయేటటువంటి కీడు కలిగినా కూడా నాకు సంతోషంగా ఉండటం నేర్పించు ప్రభువా అని అడుగుతున్నాడే. ఈరోజు మన గుండె పగిలిపోయేటటువంటి సంఘటనలు జరుగుతాయి. అది దయ్యము ద్వారా, సాతాను ద్వారా కలగదు, దేవుని ద్వారానే కలుగుతుంది. అయినా నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ, క్రైస్తవులు. అయినా నువ్వు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే నీకు కలిగింది దేవుని ద్వారా కలిగింది కనుక. నీకు ఆరోగ్యం కలిగినా సంతోషంగా ఉండాలి, దేవుని ద్వారా కలిగింది. నీకు అనారోగ్యం కలిగినా దేవుని ద్వారానే కలిగింది కనుక సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండటం నాకు నేర్పించే ప్రభుత్వం అంటున్నాడు. ఇదండి మీకు వాక్యాలు చెప్తున్నాను. ఇదండి క్రైస్తవులో భవిష్యత్తులో మీరు మీ జీవితంలో మీరు అనుకున్నవి జరగవు. మేము అనుకున్నవి జరగనప్పుడు మీరు అనుకున్నవి కూడా జరగవు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భంలో మేము సంతోషంగా ఉంటున్నటువంటి విధంగా మీరు కూడా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. క్రైస్తవులో చేతి నిండా డబ్బున్న సంతోషంగా ఉండటం నేర్చుకోండి. చేతిలో చిన్న గవ్వ లేకున్నా సంతోషంగా ఉండటం నేర్చుకోండి. క్రైస్తవులో కడుపు నిండా తిండి ఉన్న సంతోషంగా ఉండటం నేర్చుకోండి. ఆకలితో అలమటిస్తున్న సంతోషంగా ఉండటం నేర్చుకోండి. మన కడుపు తర్వాత నిండినా పర్వాలేదు, పిల్లల కడుపు నిండాలని ఇప్పటి నుంచే మీకు తెలిసిపోయింది. అవునా? చాలా మంది అంటూ ఉంటారు కదా బిడ్డ, పిల్లలు ఎప్పుడు ఏడుస్తారంటే ఆకలేసినప్పుడు ఏడుస్తారు. ఎప్పుడైతే తల్లి తిననీకి వెళ్ళి తల్లి ప్లేట్లో పెట్టుకొని తింటుందో, తినడం ప్రారంభిస్తుందో అప్పుడే పిల్లలు ఏడుస్తారట. అప్పుడు మరి ఆయన అనేవాడు, ఎందుకు ఏడుస్తారో తెలుసారా అని. ఏమో నాకేం తెలుసు, నేనే తెలుసు ఇంతో నాకేం తెలుసు అంటే, అమ్మ కడుపును చూసుకుంటుందా నా కడుపును చూసుకుంటుందా అని తెలియనికట ఏడుస్తుందట. దేవుడు అలా ఏడుస్తాడు. వెంటనే ఏం చేస్తుందమ్మా? అన్నం అక్కడ పడేసి, చెప్పండి, తల్లి వెంటనే ఆ ప్లేట్ అన్నం అక్కడ పక్కన పెట్టేసి వచ్చి తల్లికి పాలిస్తుంది. మరి నీ తల్లి కూడా నీకు అట్లాగే పాలిచ్చింది సార్. క్రైస్తవులో నీ తల్లి కూడా నీకు అలాగే ఇచ్చింది. ఆ తల్లి మీద ఈ రోజున మీరు నోరును తెరిచి అనరాని మాటలంటే ఆ తల్లి మనసు ఎంత గాయపడుతుంది. క్రైస్తవులు, ఆ తండ్రి మనసు ఎంత గాయపడుతుంది. వారు అనే మాటల్నే చూస్తున్నారు కానీ వారి లోపల ఉన్న ప్రేమను మీరు గ్రహించలేకపోతున్నారు. ఆ ప్రేమతో వారు చేస్తున్న త్యాగాలను మీరు బాగా గ్రహించలేకపోతున్నారు. స్తోత్రం. కాబట్టి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ
మీరు సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు అని జీవితాలను త్యాగాలు చేస్తున్నారు. క్రైస్తవ హల్లెలూయా. సో రేపటి దినమున మీ పిల్లల ద్వారా మీకు అలాంటిది రావద్దు బేట. దేవుని స్తోత్రం. అలా మీ మనస్సును మీ హృదయాలు గాయపరచబడకూడదు అని అంటే కనీసం ఇప్పటి నుంచైనా మీరు తల్లులయ్యారు, ఇప్పుడైనా మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ప్రేమను గుర్తించండి. క్రైస్తవం వారి ఆప్యాయతను గుర్తించండి. సరి అయినటువంటి విలువను ఇవ్వండి. నేను గర్వంగా చెప్పుకుంటాను, గర్వపడొద్దన్నది నేను గర్వంగా చెప్పుకుంటాను. దేవుని మహిమనితో నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నా కొడుకు విషయం, నా కొడుకు విషయం వారు ఈక్వల్గా తీసుకెళ్తున్నారు బండిని. ఆమేన్. హల్లెలూయా. తన భార్యను ఈక్వల్గా తీసుకెళ్తున్నారు, తన తల్లిదండ్రులను ఈక్వల్గా తీసుకెళ్తున్నారు. ఆమేన్. తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రేమ, భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ, ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రేమ, మెట్టినింటికి ఇవ్వాల్సినటువంటి ప్రేమ, తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రేమ ఈక్వల్గా అలా తీసుకువెళ్ళటం నేర్చుకోండి. ఇక్కడ మీరు హెచ్చుతగ్గులు చేస్తే కదా ఎప్పుడూ మీరు హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా. రైలు చక్కగా వెళ్ళాలంటే రైలు పట్టాలు ఈక్వల్గా 2 పట్టాల మీదనే వెళ్తుంది, కానీ ఒక్క పట్టా మీద వెళ్తుందా బేట? సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగా, అభివృద్ధి పరచునుగా. నేర్చుకోండి. క్రైస్తవులో చూసి నేర్చుకోండి, తరించి నేర్చుకోండి. ఎందుకు అనంటే దేవుని వలననే మనకు శ్రమ కలుగుతుంది, దేవుని వలన మనకు కీడు కలుగుతుంది, దేవుని వలననే మనకు ఆనందం కలుగుతుంది, దేవుని వలనే మనకు బాధ కలుగుతుంది. సో బాధ కలిగినప్పుడు సంతోషంగా ఉందా, ఆనందం కలిగినప్పుడు కూడా సంతోషంగా ఉందా, ఉన్నప్పుడు సంతోషంగా ఉందా, లేనప్పుడు అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉందా. డబ్బును నమ్ముకున్న ఎవ్వడు కూడా భూప్రపంచంలో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. శ్రీనివాస్ గారు, డబ్బును నమ్ముకున్నవాడు చరిత్రలో బాగుపడ్డట్టుందా? లేదు. క్రైస్తవులో ప్రేమలను నమ్ముకున్నవాడే బాగుపడ్డాడు. క్రైస్తవులో అందులో తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను నమ్ముకొని దానికి కట్టుబడ్డవాడు చరిత్రలో అద్భుతంగా ఆశీర్వదింపబడ్డారు. క్రైస్తవులో చరిత్ర అద్భుతంగా దీవింపబడ్డారు. కాబట్టి తండ్రిని బాధ పెట్టిన వాడు ఎవ్వడు కూడా భూమిలో సుఖపడ్డాడు. సుఖపడ్డట్టు చరిత్రలో రాయబడలేదు. కాబట్టి దయచేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇరువురు తల్లిదండ్రులను, ఇరువురి కుటుంబ సభ్యులను ఒకేలాగా ప్రేమించుకోండి. గర్వం రానివ్వకండి, అహంకారాన్ని రానివ్వకండి. దేవునికి స్తోత్రం. సో నిన్ను ఎలా పెంచి పోషించారో అక్కడ కూడా పెంచి పోషించారు. దేవుని స్తోత్రం. అక్కడ ఎలా పోషించారో ఇక్కడ పెంచి పోషించారు. కాబట్టి ఈక్వల్గా ప్రతి బండి కూడా నడవడానికి ప్రయాసపడాలి. అప్పుడే ఆ కృప ఏమి తీసుకొని వచ్చింది ఈ రోజునంటే ఈ వర్తమానమును తీసుకొని వచ్చింది. క్రైస్తవులో ఈ రోజు మనం ధ్యానించిన ఈ వాక్యమే దేవుని కృప. దేవుని కృపను బట్టి మన భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదో ఈ కృప మనల్ని దర్శించింది. ఈ కృప మనల్ని మన దగ్గరికి వచ్చింది. ఈ వాక్యమును ఎవరు ఆహ్వానించుకుంటారో జీవితంలో వారు తృప్తిగా ఉంటారు. లేదు ఈ వాక్యం నాకు కాదు, నాకు వద్దు ఈ వాక్యము అనుకుంటే వారికి తృప్తి ఉండదు, వారికి ఆనందం ఉండదు, వారికి సంతోషం ఉండదు. కాబట్టి దావీదు ఒకటే మాట అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, అదే నా బాధలలో నెమ్మదినిచ్చినది. ఇంకో మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎంత చెప్పినా బాగుపడనటువంటి వారికి, విననటువంటి వారికి చెప్పటం మానేసేయండి దయచేసి. క్రైస్తవుల హల్లెలూయా. చెప్పి వాళ్ళ దృష్టిలో మనము చెడ్డోళ్ళం అనిపించుకునే దానికంటే వారికి బుద్ధి చెప్పటము మానేసేయాలి అని బైబిల్లోనే ఉంది. సమయం ఎక్కువైంది, మరి నేను చదివించే అవసరం లేదు కదా. బుద్ధిహీనులకు ఎంత బుద్ధి వచ్చేటట్టు మాటలు చెప్పినా వారు బుద్ధి రాకపోగా చెప్పినటువంటి వారిని అసహించుకుంటారు అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇండ్లని నరకములు చేసుకోకండి. ఎందుకు నరకం అవుతుంది అని అంటే, మన ఇష్ట ప్రకారంగా బ్రతకండి అని చెప్పినప్పుడు వారికి బ్రతకాలని ఇష్టం లేనప్పుడు మనము చెప్పితే ఏమవుతుందా? ఇల్లు నరకం అవుతుందా కాదా? అమ్మ నరకం అవుతుందా కాదా? అమ్మ నువ్వు మారు బేటా అని నీకు చెప్తాను, నువ్వు మారు, అయినా నువ్వు మారు 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 అని చెప్తూనే ఉన్నాను. అది మరి ఇంట్లో ఇక నరకం ఉంటుందా కాదు?
సో నీకు మారాలని ఉంది, నేను చెప్పాను, అరే అన్న నా కొరకే చెప్తున్నాడు కదా అని అనుకో, నువ్వు మారామనుకోండి, అప్పుడు మన ఇద్దరం కూడా సంతోషంగా. నన్ను మారమని నువ్వు చెప్తున్నావు, నేను మారాను అనుకోండి, నాకు సంతోషం. నాకు నేను మారితేనే లేను, అప్పుడు ఏం చేయాలి? నువ్వు మానేసా. దేవుని స్తోత్రం. మాట్లాడటం మానేసేయండి, తప్పేం లేదు. యేసే చెప్పాడు, మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి మీరు వేరై జీవించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో నా భార్య మూర్ఖురాలైతే నేనేం చేయాలన్నాడు? వేరే జీవించు అన్నాడు. వేరే అంటే విడాకులు ఇవ్వని కాదు, ఒక్కింట్లోనే ఉండు, కానీ తనతో ఏ విషయంలో కూడా ఏకీపించు. తన భర్తను నేను మూర్ఖునిగా ప్రవర్తిస్తున్నాను, వేరే జీవించు అంటున్నాడు. అంటే నా ఆలోచనలతో నా భార్యకు సంబంధం లేదు, నా తలంపులతో సంబంధం లేకుండా బ్రతుకమని చెప్తున్నాడు. పిల్లలు మూర్ఖులుగా బ్రతుకుతున్నారు, పిల్లలతో ఉండండి, కానీ ఆ పిల్లల మూర్ఖత్వమును మాంచడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇంకా మూర్ఖులుగా తయారు చేసి మనము మాత్రం నరకంగా మార్చబడదు. అందుకే యేసు చివరిగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు బేట? పందుల ముందు కుక్కల ముందు ముత్యములను వేయకండి అన్నాడు. పంది ముందు ముత్యం వేస్తే ఆ ముత్యాల విలువ పందికి తెలుసా? కుక్క ముందు ముత్యాలు వేస్తే తెలుసా? ఏం చేస్తుంది ఆ ముత్యాలని? విలువ తెలియదు కనుక. అట్లాగే పంది స్వభావం కలిగినటువంటి మనుషులు, కుక్క స్వభావం కలిగినటువంటి మనుషుల దగ్గర ముత్యాల లాంటి ఈ మాటలు వేస్తే అలాగే ఉంటుంది. క్రైస్తవులో వాటికి వీటి విలువ తెలియదు గనక వాటిని చెల్లాచెదురు చేసి ఆ వేసినటువంటి వాడు ఎందుకు వేశాడు, ఏ ప్రేమతో వేశాడో కూడా తెలుసుకోకుండా వాడి మీదనే పడి రక్కి చంపేస్తుంది. అలాగే యేసు ముత్యాల లాంటి మాటలు చెప్తే ఆనాడు నచ్చక అసహించక యేసును సిలువ వేసి చంపేస్తే 3వ దినమున సజీవుడిగా బయటికి వచ్చాడు. రేపటి దినమున మనము కూడా చనిపోతే మన సమాధులు కూడా తెరవబడతాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో మనం చనిపోతే మన సమాధులు ఒక దినమున తెరవబడాలి, పరలోకములోనికి యేసుక్రీస్తు ద్వారా తీసుకొని పోబడాలి. సో ఏది కూడా శాశ్వతం కాదు. ఇచ్చాడా అనుభవించండి, ఇచ్చాడా అనుభవించండి. అదే శాశ్వతం అనుకొని నాకున్నంత అనుకున్నాం అనుకో, అదొక రోజు పోతుంది. పోయిన తర్వాత ఇట్లా ఎగరేద్దాం అనడానికి కాలర్ కూడా ఉండదు. వేస్తున్నాం, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చేస్తాం. ఆ విధంగా ఉండకుండా సహాయం చేయుడు కాక. ఇంకో మాట మరి ఈ రోజున దాంట్లో వేస్తున్నాడు. అది దేనికి సాదృశ్యం? తమ్మి, అది దేనికి సాదృశ్యం చెప్పాలి? దేనికి సాదృశ్యం? 127వ కీర్తన 3వ వచనంలో ఉంది. ఏమని ఉంటుందంటే, యవ్వన కాలంలో పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని అంటుంది. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మరి ఇప్పుడు బలవంతుడు ఎవరు? ఈయన ఈయనకన్నాడు కదా, ఈయనకన్నాడు కదా. ఇప్పుడు ఈయన బలవంతుడు, ఈయన చేతిలో పెట్టుకోనా? వీళ్ళు కన్నటువంటి బిడ్డని ఏం చేయమంటున్నట్టు బలవంతుని చేతిలో పెట్టండి అంటున్నాడు. ఆ బలవంతుడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పెట్టిన పేరు 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథంలో పెట్టినటువంటి పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. 5 పేర్లలో ఒక పేరు బలవంతుడగు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ బలవంతుడగు దేవునికి ఏం చేయమన్నాడు? నీ బిడ్డని అప్పగించు అన్నాడు. సో ఈ ఊయల కానీ ఈ తొట్టెల కానీ దేనికి సాదృశ్యంగా అంటే, నేను ఊయల్లో వేయటం లేదు, తొట్టెల్లో వేయటం లేదు, బలమైనటువంటి నీ చేతులకు నా బిడ్డను అప్పగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో అది దానికి అది సాదృశ్యం. మోషేను కన్నటువంటి తల్లి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఫరో చంపేస్తాను అని పిల్లలందరినీ చంపేయండి, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమన్నాడు. అప్పుడు ఈ తల్లి, ఈ మోషే 3 నెలల వయసు కలిగినటువంటి వాడు, ఈ 3 నెలల వయసు కలిగినటువంటి ఈ బిడ్డను చేతిలో ఎత్తుకొని, ఇక మీదట నేను ఈ బిడ్డను పెంచలేను, కాపాడలేను, సంరక్షించలేను అని ఆ 3 నెలల పసిబిడ్డను ఏం చేసిందమ్మా? ఒక జమ్ము పెట్టెను చేసి, ఆ జమ్ము పెట్టెకు కీలు రాసి, దాంట్లోకి నీళ్లు పోకుండా చేసి, దాంట్లో ఈ బిడ్డను వేసి మూసేసి ఆ నీళ్లలో వదిలేసింది. దానికి సాదృశ్యమే ఈ తొట్టెల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో బలమైనటువంటి చేతులు ఆ మోషేను ఆ జమ్ము పెట్టెలో వేసినటువంటి విధముగా దీంట్లో వేస్తున్నాం. మనం పెంచలేము. మళ్ళీ చెప్తున్నాం, మన పిల్లల్ని మనం పెంచలేము. ప్రైజ్ ది లార్డ్. మనం పెంచాలనుకున్న విధంగా పెంచలేము.
దానికి మీ జీవితాన్ని సాదృశ్యం. క్రైస్తవుడు హల్లెలూయా. కాబట్టి ఆయన అందించినటువంటి ఈ పరిశుద్ధ లేఖనములకు ఆధారముగా పెంచండి. ఆమేన్. చదవండి. చదివితే తెలుస్తుంది ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అని. ఈ వెంట్రుక నుంచి కోటి వరకు ఎలా ప్రవర్తించాలో ఇది రాసింది. వయసులో మీరు గడ్డం పెంచుకున్నారు కదా మొత్తం. బ్రదర్ నేను పెంచుకున్నాను, మీ బ్రదర్ పెంచుకున్నాను. ఇక్కడ సైడ్ ఎందుకు చేసుకోలేదు? చేసుకుంటున్నారు కదా ఈ మధ్య యూత్ యవనస్తులు చేసుకుంటున్నారు కదా. ఈ సైడ్లు గడ్డలు ఈ సైడ్లు చేసుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, ఈడింట పెట్టుకుంటారు, ఈడింట పెట్టుకుంటారు. ఇప్పుడు పెళ్ళినప్పుడు మనం కూడా పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రేపు ఉందో లేదో ఇంకా మనుషులే. బైబిల్లో రాస్తుంది, ఏమని రాస్తుందంటే ఇరుపక్కల గడ్డమును గొరిగించుకొనకూడదు. ఏమే ఇరుప్రక్కములో గడ్డమును గొరిగించుకొనకూడదు అని ఉన్నప్పుడు ఏం చేయాలా? చాలా మంది లైట్ వేసిన తర్వాత ఊడవారు. కొంతమంది ఉంటారు అన్ని తిన్నాక కూడా గోర్లు తినతోడు ఉంటారు. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు దూష్టోళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా చెయ్యొద్దు అని బైబిల్లో రాసి ఉంటాం. క్రైస్తవులు బలి పడితే స్నానం ఎందుకు చేస్తారు? ఇప్పుడు బలి పడితే నేను స్నానం చేసినాను అనుకోండి, ఏమంటారు తెలుసా నన్ను? ఇవన్నీ అన్నులు చేసేటివన్నీ నువ్వు చేస్తావేందే అంటారు. పల్లి పడితే స్నానం చేయాలని నా బైబిల్లో రాసింది. క్రైస్తవులు విన్నారా? ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ నీళ్లు చల్లుకోవాలని నా బైబిల్లో రాసింది. ప్రార్థనాపూర్వకం. మీకు కావాలంటే శ్రద్ధతో లేవికాండం చదువుకోండి. లేవికాండం మీరు చదువుకుంటే ప్రతి పద్ధతి కూడా మనకు కనబడుతుందమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యమై ఉన్నటువంటి మళ్ళీ చెప్తున్నాను, బైబుల్ చదవండి. క్రైస్తవులు విన్నారా? అది దేవుని కొరకు చదవకండి. మీ జీవితం బాగుపడటానికి ఏం చేయాలి, ఏం చేయకూడదని తెలుసుకోవడానికి చదవండి. దేవుని స్తోత్రం. మీరు ఏ పుస్తకమైనా చదవండి. అది మన మంచి కొరకు మాత్రమే రాయబడినటువంటి పుస్తకాలుగా చదివి మీ జీవితాలను కట్టుకోవాల్సిందిగా మనం చేసుకున్నాం. ప్రార్థించడం మన మధ్యలో ఉన్న సహోదరులు దేవదాస్ గారు ముందుకు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కాలికలను ఆ తర్వాత మనము ఒక పాట పాడి మనం కార్యక్రమం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మన ముందున్నటువంటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. తమ్ముడు దేవదాస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవ, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములు కానబుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవాన్ని పాదాలకు ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. మా ప్రభావ మరి ఈ యొక్క జూన్ మాసంలో ఆఖరి విశ్రాంతి దినముగా మీ యొక్క సన్నిధిలో కూడి ఈ విధంగా మా ప్రభావ మరి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రికి స్తోత్రాలు. మరి మా ప్రభావ నా దేవ ఎంతవరకు మీకు దాసులు నిలబెట్టి అయ్యా తండ్రి చక్కని సందేశాన్ని మీరు వినిపించారు. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచను. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడమని మోషే భక్తుడు అయ్యా మా ప్రభావ మరి తండ్రి వినమించుకుంటున్నాడు. ప్రభానికి స్తోత్రం. మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి అయ్యా దేవా నాయన మీరు సహాయం దయచి తృప్తి లేనటువంటి జీవితాలు మా ప్రభావ మీరు మాత్రమే అయ్యా తండ్రి ఆయన కృప ఇస్తే తృప్తి కలుగుతుంది. ప్రభావానికి స్తోత్రం. మా యొక్క కష్టార్జితము మా యొక్క అయ్యా తండ్రి మీరు చేసుకున్న సంపాదన ద్వారా తృప్తి కలగదు. కానీ మీరిచ్చినటువంటి కృప మా ఎడల ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఎడల ఉంచి అయ్యా తృప్తి కలుగజేసి కృప చూపని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనాలు అయ్యా. వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా పేరు వరుస జ్ఞాపకం చేసుకుని అయ్యా క్రిస్తుల రోజు ముందు మా ప్రభావ మరి తనకి ఇచ్చినటువంటి వినాయకాన్ని భాగస్వామిని బట్టి అయ్యా తండ్రి నీకు వందనాలు. వారి యొక్క తండ్రి మా ప్రభావ మరి అయ్యా బంధువర్గ రక్త సంబంధాలందరినీ కూడా మీరు తోడుగుండి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. ముందున్నటువంటి సమయం అంతట్లో మీరు మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని సర్వశక్తిగా చేసిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 409వ పాట పాడుతుండగా ఆదివారం యొక్క అర్పణలు మరి పెట్టబడతాయి. ఒడ్డు చేరిని ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒడ్డు చేరిని ఎదుట
నిల్చున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నేతరు ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే ఆయన ఫలితంబు చూడా కష్టపడనైతినే ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నాయన నిన్ను నీ పరిచర్యను ప్రేమించి తండ్రి ప్రభ మాకు ఇచ్చేటటువంటి ప్రతి దానిలో నీ వంతు కూడా ఉంది అని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు తండ్రి ప్రభ. కాబట్టి నీది నీకు చెల్లించి మాది మేము వాడుకుంటే పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కుమరిస్తానన్నాం. కాబట్టి నీ కొరకు ఇచ్చినటువంటి ఈ కానుకలు నాయన తండ్రి ప్రభ, ఏ ప్రాంత వాసుల కొరకు వెళ్ళటానికి నాయన ఈ కానుకలు నిర్ణయించుకున్నావు, ఆ ప్రాంత వాసుల దగ్గరికి వెళ్ళటానికి నాయన నీ సత్య రాజ్య సువార్త ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపచేసి ప్రతి వ్యక్తినైనా పాపపు మార్గములో నుండి పరిశుద్ధ మార్గములోనికి నడిపించబడి ఆ మార్గము గుండె తండ్రి ప్రభ పరలోక రాజ్యంలో చేర్చబడటానికి తండ్రి ప్రభ ఈ కానుకలను నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకునండి. చెయ్యి చాచి ఇచ్చిన ప్రతి హస్తాన్ని తండ్రి ప్రభ ప్రతిష్ఠించుకొని తండ్రి ప్రభ సమృద్ధితో మీరు నింపుమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. మీరే సకల ఆశీర్వాదాల చేత తండ్రి ప్రభ బిడ్డలను మీరు నింపండి తండ్రి. నీ వలన తండ్రి ప్రభ మాకు శ్రమ కలిగినటువంటి దినములలో, నీ వలన మాకు కీడు కలిగిన సంవత్సరములలో సంతోషముగా ఉండేటటువంటి జీవితమును నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి సంతోషముతో, అలాంటి ఆనందముతోనే నిన్ను ఆరాధించమంటున్నాను. దుఃఖం మనసుతో, వేదన మనసుతో నిన్ను ఆరాధిస్తే నువ్వు దాన్ని స్వీకరించవు తండ్రి. కాబట్టి నీ పూర్ణ సంతోషముతో నీ తండ్రి అయిన యెహోవాను సేవించాలన్నావు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండి నిన్ను ఆరాధించే కృపలోనికి భవిష్యత్తులో మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించండి నాయన. నేను ఇచ్చినటువంటి చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. చిన్న బిడ్డలు చిన్ననాటి నుండి తండ్రి ప్రభ నీ పరలోక జ్ఞానములో, వివేకములో, జ్ఞాపక శక్తిలో, నీ అభిషేకములో తండ్రి ప్రభ, సత్యములో తండ్రి ప్రభ వారిని పెంచుటకు పెరుగుటకు నీ కృపను దయచేయమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నా. నేను ముందున్నటువంటి కార్యమంతటిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ దినమున జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగించున్నాను. ఆ జన్మదినములను జ్ఞాపకం చేసుకున్న బిడ్డల యొక్క భవిష్యత్తులను మీరు అద్భుతముగా మీరు కట్టి తండ్రి ప్రభ మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని నీ రాష్ట్రాకరులు మేమందరం కూడా ఎత్తబడినప్పుడు ఆయన వీటి ద్వారా మాకు ఇచ్చేటటువంటి జీవనీతి మహిమ కీటాలకు వశమైన పొదిగింపు చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. అందరం లేచి నిలబడి ఆశీర్వాదంతో పాటతో మనము ఆత్మను కూడిక సరిచేద్దాం. ఆశీర్వాదంబల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. కృంభరించుము దేవా, క్రమర
ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ప్రేమ కృపణ్యోన్య సహవాసం సమాధానం సకల దీవుల ఆశీర్వాదములు మనకును కుటుంబాలకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్నది అభిషిక్తురాలికి లైవ్ లో వీక్షించిన బిడ్డలకు నా తర్వాత వీక్షించిన ఉన్నట్టు బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిలయమును కాక. ఆమేన్. ఏ శక్తమే ఏ స్వామే ఏ శక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలంతా కోటి నాశనం అని నీ కార్యములు మాత్రమే నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.